లేదు. కళ్ళు మూసుకుంటున్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా లోతుగా పోతే ఒక చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు వాళ్ళు. మెటీరియల్స్ వాళ్ళ దగ్గరనే కొనాలి అని, పుస్తకాలు వాళ్ళ దగ్గరనే కొనాలంట, స్టిక్కర్లు, కవర్లు, బట్టలు, బెల్టులు బిజినెస్ చేసేసిన వాళ్ళు. వాళ్ళకు ఈ స్కూల్ ఫీజు కన్నా వీటి నుంచెల్లే ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఎవరైతే ఈ స్కూల్స్ కాలేజీలు నడిపిస్తున్నారో వాళ్ళకు ఫీజుల రూపకంల కన్నా వీటికెళ్ళే ఎక్కువ పైసలు వస్తున్నాయి. వీళ్ళకు పుస్తకాలు ఆడనే కొనుక్కోవాలని ఏమన్నా, బయట కూడా కొనుక్కోవచ్చు కదా. లేదు, మా దగ్గరనే కొనాలి. ఈడేమో 10,000 పెడతాడు, ఆడ బయట 1,000 రూపాయలకి 2,000కి దొరికేది ఈడేమో ఈడ ఎక్కువ పెట్టేసి దానిపైన ఒక స్టిక్కర్ కొట్టేసి ఇది మా స్కూల్ బ్రాండింగ్ దే, మీరు ఇక్కడనే కొనాలి అని చెప్తున్నారు. ఏం చేస్తారు పాపం పేరెంట్స్ కూడా, మా పిల్లలకు మంచి చదువు రావాలి అని చెప్పి పైసలు ఇచ్చి తెప్పించుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, పేర్లు యూనివర్సిటీ అనే పేర్లు తెప్పించిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు బానిసలు అయిపోతున్నారు పేరెంట్స్ అందరు కూడా. సో మళ్ళీ ఏమైనా ప్రొటెస్ట్లు చేసినప్పుడు మళ్ళా ఎవరు బాధితులు అవుతున్నారంటే స్టూడెంట్స్ బాధితులు అవుతున్నారు. ఇంకొకటి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా ఏంటంటే, స్టూడెంట్స్ యూనియన్స్ కూడా కొంతమంది మంచిగా పనిచేస్తారు, కొంతమంది ఏంటంటే మీడియాలో రావాలి లేదా ఏదో హల్చల్ చేయాలి అని చెప్పి పోయి స్కూల్స్ పైన వాటిపైన ఫైట్ చేస్తూ ఉంటారు.